అగ్గిపుల్ల గీస్తే కర్పూరం వెంటనే అంటుకుంటుంది. అలాగే జనకుడు లాంటి వ్యక్తి కర్పూరపు బుద్ధితో శాస్త్రాన్ని అనుష్ఠానం చేస్తాడు. ఇతరులు అంటే సాధన చతుష్టయ సంపత్తి లేని వాళ్ళు జీవితాంతం వేదాంత అధ్యయనం చేసినా కూడా ప్రయోజనం శూన్యం. ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ఒకవేళ పొందినా కూడా వారికి సుప్త చేతన మనస్సులో ఉంటుంది. ప్రయోజనం శూన్యం. ఒక పక్క వేదాంతం, మరొక పక్క సంసారం. అంటే ఒత్తిడి, ఆరాటం, ఆందోళన, భయం కొనసాగుతాయి. అంతేకాదు ఒక వింత అనుభూతి, ఒక మహిమ పొందాలని ఎదురు చూస్తుంటారు. అహం మమ త్యాగం చేయలేదు, అదే అసలైన లోపం అని వాళ్ళకి తెలియదు. గురువుగారు, నేను మెడిటేషన్ టైము మరొక గంట పెంచి 3 గంటలు తీవ్రంగా మెడిటేషన్ చేయమంటారా అని అడుగుతారు. ధ్యానం వలన అంటే మెడిటేషన్ వలన జ్ఞానం రాదు, ఆత్మజ్ఞానం రాదు అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు మోహంతో జీవిస్తున్నారు. వారికి దేహాభిమానం, సంపదల అభిమానం, కుటుంబ అభిమానం, మనస్సు మీద అభిమానం, ఈ 4 పుష్కలంగా ఉన్నాయి. వారికి దేహాభిమానం, సంపదల అభిమానం, కుటుంబ అభిమానం, మనస్సు మీద అభిమానం, ఈ 4 పుష్కలంగా ఉన్నాయి. ఈ 4 అభిమానాలను సరిచేసుకోగలిగితే అతనికి వేదాంతం వంటబడుతుంది. అటువంటి వ్యక్తికి వేదాంతం వంటబడుతుంది. మోక్షం అంటే ఒక మహిమ కాదు. మోక్షం అంటే మానవాతీత శక్తి కాదు. మోక్షం అంటే ఒక వింత అనుభవం కాదు. మోక్షం అంటే ప్రశాంతమైన దృఢమైన మనస్సుతో, మోక్షం అంటే ప్రశాంతమైన దృఢమైన మనస్సుతో ఈ జగత్తులో ఆనందంగా వ్యవహారం చేయటం. ఇదే జీవన్ముక్తిని మానసిక స్థితి.